నమస్కారం, ఏడియన్ న్యూస్కి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. మూడవసారి అఖండ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన గెలుపు కోసం కష్టపడిన ప్రజలకు, ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని మీడియా సమావేశం నందు పేర్కొన్నారు. కలువాయి, రాపూరు, సైదాపురం, బాలయపల్లి, వెంకటగిరి పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కురుగుళ్ల రామకృష్ణ. ప్రజల్లో కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజ్ అయ్యారు. ఆ కన్ఫ్యూజ్లో మనం ఓడిపోవాల్సి వచ్చింది. దానికి కూడా నేను ఎంపీగా పోటీ చేసినట్టే వరప్రసాద్ గారికి కూడా సారీ చెప్పాను. సారీ అన్న, కన్ఫ్యూజ్ అయ్యాడు, అంతేగాని మరి ఒకటి కాదు. పెద్ద తేడా కూడా లేదు. ఎంపీకి లక్షలు వచ్చాడు, 14,000 మైనస్. ఆ 14,000లో 8,000 వచ్చింటే గెలుపు మాదే. ఆ కన్ఫ్యూజ్ అయిన దానివల్ల ఓడిపోవాల్సి వచ్చింది. నేరాలు ఎంపీ కూడా లక్షలు వస్తాయి. అయినా ఇప్పుడు కూడా మేము గెలిచినట్టే. తెలుగుదేశం పార్టీ ఎంపీని కూడా కైవసం చేసుకున్నాము. 8,000 ఓట్ల పెద్ద డిఫరెన్స్ కాదు. కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి ఓడిపోవాల్సింది తెలియజేస్తాను. అదే ఇంకోటి, ప్రజలు ఎందుకు నన్ను స్వీకరించారంటే, ఓడిపోయినా కానీ నేను నియోజకవర్గాన్ని కనిపెట్టుకుని ప్రజలకు అందుబాటులో ఉన్నాను కాబట్టి నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని రొమ్ము చేయడం వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోకి ఎప్పుడు శ్రీకారం చుడుతున్నారు? ఖచ్చితంగా మా నాయకుడికి లెటర్ రూపంగా పెట్టి నా ప్రయత్నం చేస్తాను. వాటిలో ఏ అవకాశాలు నాకు అన్నీ చేశాను, ప్రయత్నం చేస్తాను. మేనిఫెస్టోని మీరు నెరవేరుస్తారు ఖచ్చితంగా. మీ కూటమి ఎంపీ అభ్యర్థి వెంకటగిరి ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి సార్? అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉండింది. తెలుగుదేశం అయితే ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థి కూడా మేము గెలిచి ఉండేవాళ్ళం. ప్రజలకి అంత అవగాహన లేదు కాబట్టి, అది 4వ నంబర్ వచ్చింది కాబట్టి దాన్ని పరిశీలించి దాన్ని పరిగణలోకి తీసుకోలేకపోయారు. అంతేగాని ఓడిపోయింది కాదు. అదే తెలుగుదేశం అండి నంబర్ 1లో వచ్చి వరుసగా ఒక దారిలో మనం ఓడిపోయాం. కానీ వరుసగా 3 సార్లు గెలిపించినటువంటి ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. చెప్పాను ఆల్రెడీ. అపోజిషన్ లీడరు ఏమిచ్చినా స్వీకరిస్తాను, న్యాయబద్ధంగా ఉంటే తప్పనిసరిగా చేస్తాను.